మీనరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాలలో ఖర్చు విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. తక్కువ విషయాలకు, తక్కువ ప్రయోజనాలకు ఎక్కువ ఖర్చు చేసేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆ కారణంగా ఆకస్మిక వ్యయాల జోలికి వెళ్లకుండా, ఒకవేళ తప్పనిసరి ఖర్చులు చేయాల్సి వస్తే ఆత్మీయులతో సంప్రదించి వారి ద్వారా మాత్రమే ఖర్చు చేయడం మంచిది. అప్పు దొరికేందుకు కూడా అవకాశం ఉంది, కానీ అది సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపాల్సి ఉన్న దృష్ట్యా అప్పు వీలైనంత వరకు చేయకుండా ఉండడం మంచిది. అదేవిధంగా చేసిన తర్వాత కూడా ఎవరి ద్వారా మీరు అప్పును స్వీకరించారో వారికి మేలు కలగాలని మీరు ప్రార్థించడం అత్యవసరం. మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఇతరులకు ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆదర్శవంతమైనటువంటి చర్యల ద్వారా అందరినీ ఆకట్టుకోగలుగుతారు. కానీ మాట్లాడే తీరులో తొందరపాటు వలన మీతో ఇతరులకు అపార్థాలు ఏర్పడడం వలన వ్యక్తులు దూరమయ్యే ప్రమాదం ఉంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. స్త్రీజన సహకారం, అలాగే తల్లి వయసుతో సమానమైనటువంటి వారు, తల్లి బంధువులు, వారి ద్వారా వచ్చేటువంటి సహాయ సహకారాలు మీకు భవిష్యత్తులో ఉపకరించేవిగా, మేలు చేసేవిగా ఉంటాయి. వాహన సంబంధంగా కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అనుకోని ఖర్చులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా గౌతమ నామాన్ని జపించుకుంటూ ఉండడం మంచిది. అలాగే వాహనాల విషయంలో అశ్రద్ధ చేయకుండా ఏ కొంచెం తేడా వచ్చినా తొందరగా చూపించుకోవడం మంచిది. అది ఆలస్యమైన కొలది అది అధిక వ్యయాన్ని, అనవసరపు వ్యయాన్ని కూడా చేసేటువంటి పనితీరుకి అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం వాళ్లకు తోచిన రీతిలో మీరు సహకరించాలి తప్ప మీకు తోచిన రీతిలో సహకరిస్తాను అంటే వారు స్వీకరించడానికి సిద్ధంగా ఉండరు. ఆ కారణంగా ఎదుటి వ్యక్తి యొక్క అభీష్టాలను గుర్తించి ఆ తర్వాత మాత్రమే మనం కార్యక్రమాలకు పూనుకోవడం మంచిది. ఇతరుల సహకారం తీసుకోవడం అప్పుడు చేయాలి. అలాగే శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు. స్నేహ సంబంధాలను వృద్ధి చేసుకోగలుగుతారు. అదేవిధంగా శని యొక్క సంచారంలో వచ్చినటువంటి మార్పు ఏదైతే ఉందో అది వృత్తి స్థానంలో మీకు ఇబ్బందిని కలుగజేసేది గాను, వృత్తి స్థానంలో పనుల్లో ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆ ఆలస్యాలను అధిగమించడం కోసం మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ వారి సహాయ సహకారాలతో కార్యక్రమాలను నిర్వర్తించడం ద్వారా సకాలానికి పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. నరములకు సంబంధించినటువంటి అనారోగ్యాలకు అవకాశం ఉన్న దృష్ట్యా కొంత అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం వల్ల ఎక్కువ మేలు కలుగుతుంది. వృత్తి స్థానంలో అనుకూలమైన ఫలితాలు సిద్ధిస్తాయి. నేత్రస్థానంలో మీరు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. పద్మనేత్రాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం, కంటికి సంబంధించి ఏ కొద్ది అనారోగ్యాలు చేసినా వెంటనే అశ్రద్ధ చేయకుండా వైద్యుని యొక్క సలహాలు తీసుకోవడం తప్పనిసరి. ఆర్థిక రంగం అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది, కానీ మీరు చేసేటువంటి ఖర్చులు కొంచెం వేరు విధాలుగా ఉంటుంటాయి. విసుగొచ్చి ఖర్చు చేసేది కొంత ఉంటుంది. అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సింది ఖర్చు చేయడం అది ఎప్పుడైనా చెల్లించాల్సిందే కాబట్టి ఇప్పుడు చేయడం ద్వారా ప్రయోజనమే ఉంటుంది తప్ప నష్టం ఉండదు. అంతేకాకుండా మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు మేలు చేయడం కోసం చేస్తున్నాను అని చెప్పి ఖర్చు చేస్తూ దానివలన కూడా కొన్ని దుష్ట ఫలితాలు పొందే అవకాశం ఉంది. అందువలన వ్యక్తికి సహాయపడడం కాదు, ఆ వ్యక్తిలో ఉన్న దైవానికి సహాయపడము అనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగడం వల్ల ఎక్కువ ప్రయోజనాలని, అలాగే వృత్తిలో మీకంటే క్రింద పనిచేసేటువంటి వారి యొక్క సహకారాన్ని కూడా పూర్తిగా పొందగలుగుతారు.